హాయ్ వర్స్ ఈ వీడియోలో తెలంగాణలో 2 లక్షల పైన ఎవరికైతే రుణాలు కలిగి ఉన్నారో వారికి మరొక గుడ్ న్యూస్ అయితే రాబోతుంది. ఇక్కడ ఏం చెప్తున్నారు దానికి సంబంధించిన వివరాలు తెలియజేస్తాను. ఖచ్చితంగా ఈ వీడియో చివరి వరకు చూడండి. లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. ఇప్పటి వరకు మనకి 2 లక్షల రుణాల లోపు ఉన్న వారికి రుణమాఫీ అవ్వడం జరిగింది. కొన్నిసార్లు 2 లక్షల లోపు ఉన్న వారికి కూడా కాలేదు. అది ఎలా కాలేదు ఏందనేది క్లియర్గా చూద్దాము. ఇక్కడ చూసుకున్నట్టయితే మరో గుడ్ న్యూస్, మరో విడత ఉందా లేదా అనే దాని గురించి కూడా చెప్తాను. 2 లక్షల పైన ఉన్న వారిని ప్రభుత్వం ఏ విధంగా పరిగణలో తీసుకొని నెక్స్ట్ విడత ఇచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఏమైనా న్యూస్ ఉంటే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు. దానికి సంబంధించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. అయితే 2 లక్షల పైన రుణాలు ఉన్న వారికి ఒక స్పష్టత అయితే ఇవ్వబోతున్నారు. సో ఎవరైతే 2 లక్షల పైన రుణాలు కలిగి ఉంటారో సో వారందరికీ స్పష్టత ఇప్పటివరకు లేదు. కాకపోతే ఆ అదనపు మొత్తాన్ని రైతులు బ్యాంకులకు చెల్లించిన తర్వాత ఆ 2 లక్షల వరకు చేస్తారు కదా, ఆ 2 లక్షల వరకే రుణమాఫీ అయ్యే విధంగా ప్రభుత్వం చర్యలు అయితే తీసుకోబోతుంది. దీనిపైన ప్రస్తుతం అయితే ఒక క్యాబినెట్ మీటింగ్ పెట్టేసి రైతులకి కొంత గడువు అంటే ఒక వారం 10 రోజుల గడువు ఇచ్చేసి ఈ 2 lakhs లోపున ఒక లీస్టు పైన ఉన్న వారి లీస్టు గురించి సో ఎవరు కడితే వాళ్ళకి ఎలిజిబిలిటీ అవుతుందో వారి యొక్క లీస్టు ప్రతిపాదన తీసుకొచ్చి ఆ 2 లక్షల పైన ఎంతైతే కట్టాల్సిన ఒక ఉంటుందో సో అంతవరకు బ్యాంకులకు చెల్లించి ఉంటుందని చెప్పేసి వీరు చెప్తున్నారు. ఏదేమైనా దీనిపై మరొక 2-3 రోజుల్లో చర్చించే అవకాశం అయితే ఉంది. సో 2 లక్షల పైన ఉన్న వారికి కూడా మరొక అవకాశం అయితే ప్రభుత్వం నుంచి రాబోతుందని చెప్పవచ్చు. ఒకవేళ 2 లక్షల లోపు ఉండి కూడా మీకు రుణమాఫీ అవ్వకపోతే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకు తెలిసినంత వరకు 50% వరకు అయితే ఇప్పటివరకు తెలంగాణలో రుణమాఫీ అవ్వలేదు. కేవలం 50% వరకే రుణమాఫీ చేశారు. ఓవరాల్గా వీళ్ళు 34,000 crores అవసరం ఉందంటే కేవలం ఇప్పటివరకు 17,000 కోట్లతోటే రుణమాఫీ అయిపోయిందని చెప్పి మనకి చూపించడం జరిగింది. అందుకే ఇంకో 17,000 రుణమాఫీ అనేది ఏ విధంగా చేయబోతారు సో దీనికి సంబంధించి నెక్స్ట్ ఖచ్చితంగా మనకు అప్డేట్స్ అయితే రావడం జరుగుతుంది. ఎవరు అధైర్యపడొద్దని చెప్పి కూడా ప్రభుత్వం అయితే చెప్పడం జరుగుతుంది. చూద్దాం. సో ఒకవేళ మీకు రుణమాఫీ రాకపోతే వీడియో కింద ఎక్కడన్నా మీది కామెంట్ సెక్షన్లో చెప్పడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.